హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మ్యాథమెటిక్స్లో డివిజబిలిటీ రూల్ ఆఫ్ 5 ఓకేనా. 5తో ఏ నెంబర్స్ డివిజబుల్ అవుతాయో వాటికి మనం టిక్ మార్క్ చేద్దాం ఓకేనా. ఇక్కడ నెంబర్స్ కొన్ని ఇచ్చాను, డివిజబుల్ బై 5, నాట్ డివిజబుల్ బై 5. ఓకే, ఇక్కడ చూడండి, ఫైవ్ నెంబర్తో మనకు ఏ నెంబర్స్ డివైడెడ్ అవుతాయి అంటే రిమైండర్లో మనకు 0 వస్తుంది. అంటే ఇలా ఒక నెంబర్ ఉందనుకోండి, 5895 ఉంది. ఇప్పుడు ఈ వన్స్లో మనకి 5 అని ఉండాలి, 0 అని ఉండాలి. అలాంటి నెంబర్స్ అన్నీ 5తో డివిజబుల్ అవుతాయి. అంటే మనకు రిమైండర్ అనేది 0 వస్తుంది ఓకేనా. ఇక్కడ చూడండి, నెంబర్స్ 58306 ఇచ్చారు. వన్స్లో మనకి ఏముంది, 6 ఉంది. అయితే ఇది నాట్ డివిజబుల్. 5తో డివిజబుల్ కాదు. అంటే మనకు శేషము 0, రిమైండర్ 0 రాకుండా 1, 2 అలా ఏదైనా రిమైండర్ అనేది వస్తుంది. ఇప్పుడు 68395 ఉంది. మనకి వన్స్లో ఎంత ఉంది, 5 ఉంది. 5 ఉంది కాబట్టి ఇది 5తో డివిజబుల్. ఇప్పుడు నెక్స్ట్ 73495 వన్స్లో మనకి 0 ఉంది. 0 ఉంటే 5తో డివిజబుల్ అవుతుంది కదా, టిక్ మార్క్. 893667 వన్స్లో మనకి ఎంత ఉంది, 7 ఉంది. అంటే ఇది నాట్ డివిజబుల్. 63775 వన్స్లో మనకి 5 ఉంది. ఇది డివిజబుల్ అవుతుంది. ఈ విధంగా మనం 5తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.